అక్కడ కేసీఆర్ అయినా ఇక్కడ జగన్ అయినా ఒక వ్యూహాత్మక పద్ధతి పాటించారు. ఈ ట్రాఫిక్ చలానాల విషయంలో చలానాలని ఆన్లైన్లో తప్పించి ఏడిపించలేదు కేసీఆర్ ఉన్నప్పుడు. మ్యాక్సిమం అప్పుడప్పుడు పోలీసులు డ్రైవ్ చేస్తారు, ఇది తప్పించి వెంటపడి వేధించడం అనేటటువంటిది లేకుండా చేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అయినా అది చేశారు. ఈవెన్ చంద్రబాబు గారు 14-19 మధ్యలో కూడా అది చేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబు గారు ఆ విషయంలో జాగ్రత్త. ఎందుకంటే పోలీసులు డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు మొదట్లో పోలీసులను తిట్టుకుంటారు, తర్వాత ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు. అది మన తప్పే అయినా సరే కోపం వస్తుంటుంది అన్నమాట. వెంటనే ఏం పోలీసులు అవన్నీ పద్ధతులు పాటిస్తున్నారా, లేకపోతే రాజకీయ నాయకులు పాటిస్తున్నారా, ఇట్లా వెళ్ళిపోతుంది. సహజ సిద్ధంగా మానవుడి మనస్తత్వం తన తప్పుని సమర్థించుకుంటూ ఎదుటి వాళ్ళ తప్పుని ఎత్తి చూపెడుతూ దాంతో కంపేర్ చేస్తూ నా తప్పుని నువ్వెందుకు శిక్షించాలి అన్నటువంటి రూట్లోనే ఉంటుంది. తప్పు చెయ్యకూడదని ఉండేటటువంటి వాళ్ళ సంఖ్య 20-30%. తప్పు చేస్తే తప్పేంటి, అవతలోడు తప్పే చేస్తున్నాడు కదా అనే వాళ్ళ మనస్తత్వం ఎక్కువ. దీన్ని మనం ట్యాకిల్ చేయాలంటే ఎలక్షన్స్ లేని చైనాను రష్యా లాంటి ఉంటే కనుక ప్రాబ్లం లేదు, ఎన్నికలతో ప్రాబ్లం లేదు కాబట్టి వాళ్ళు ఏమైనా కఠినంగా వ్యవహరించవచ్చు. ఇక్కడ మనకు ఆ కాఠిన్యం, మీకు విదేశాల్లో ఆ కాఠిన్యాన్ని వ్యవహరిస్తారు వాళ్ళు. అక్కడ అలాంటి వాటిట్ల విషయంలో ప్రభుత్వాలు నిందించరు, తమ తప్పులే అనుకుంటారు. ఈవెన్ చైనా రష్యా లాంటి చోట్లయితే పబ్లిక్ నోరు మూసుకుని కూర్చుంటారు. మనకి వచ్చేటప్పటికి పబ్లిక్లో రివోల్ట్ ఉంటుంది, దాన్ని బట్టి జాగ్రత్త పడతారు. కానీ రేవంత్ రెడ్డి తెగించేశారు, పబ్లిక్ నేను మేనేజ్ చేయగలను, పబ్లిక్ నన్ను ఏమనరు అన్నటువంటి ధైర్యం. ఇప్పుడు మొన్న చెప్పుకున్నాం, ఆంధ్రాలో ఏనాటి నుంచినో చంద్రబాబు గారు 14-19 మధ్యలో వచ్చిన టైంలోనే రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్ళి బళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కాకుండా, అంటే బళ్ళు అయినా కార్లు అయినా ఇవన్నీ ఈ వెహికల్ కొన్న షోరూంలోనే మనకి రిజిస్ట్రేషన్ చేసేస్తారు. అక్కడ టెంపరీ రిజిస్ట్రేషన్ పేపర్ ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఒక నెల రోజుల లోపల మనకి పర్మనెంట్ది కూడా వచ్చేస్తుంది, కార్డు వచ్చేస్తుంది. అది జగన్ టైంలో ఆ కార్డులు రాక ఇబ్బంది అయింది, వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల అదొక సమస్య అయింది. అవి పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణలో ఎన్నాళ్ళు లేనిది ఇప్పుడు అది అమలు చేయబోతున్నారు. అయితే ఆ సందర్భంగా ఒక బ్యాంక్ అకౌంట్ లింకప్ చేయాలట. ఈ లింకప్ చేసిన అకౌంట్ రెగ్యులర్ బ్యాంక్ అకౌంట్ లింకప్ చేయాలట. అంటే మనం లోన్ తీసుకున్న వాటికి బ్యాంక్ అకౌంట్ ఆటోమేటిక్గా ఉంటుంది. అయితే లింకప్ దేనికయ్యా అంటే, ఇక పైన బండి కనుక ఇర్రెగ్యులర్ అయితే, అంటే ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్ లేకపోతే ఇంకోటి చలానాలు ఆ సిస్టంలో పడి ఉంటున్నాయి. తర్వాత ఎక్కువ డబ్బులు అయినప్పుడు నోటీసులు ఇస్తున్నారు, ఏళ్ల తరబడి ఉన్నప్పుడు. కొంతమంది మధ్యలో కట్టేసుకుంటున్నారు, కొంతమంది బండి అమ్మేటప్పుడు అది క్లియర్ చేస్తే కానీ అమ్మడానికి వీల్లేదు, దాంతో అప్పుడు క్లియర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆటోమేటిక్ మనకు కనుక టోల్ గేట్ దానికి అకౌంట్తో లింకప్ చేస్తే ఆటోమేటిక్గా డబ్బులు వెళ్ళిపోతాయి టోల్ దాటగానే. అలాగా ఇక పైన హైదరాబాద్ వాసులకి రేవంత్ ఇస్తున్నటువంటి పండగ నజరానా ఏంటంటే, ఇక పైన వాళ్ళ వెహికల్ ఏదైనా జంపింగ్ ఉన్నా, ఏదైతే ఇర్రెగ్యులారిటీ ఉన్నా ఆటోమేటిక్గా డబ్బులు క్యాన్సిల్ అయిపోతాయి, డబ్బులు అందులో నుంచి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఒక అతని దగ్గర ఒక 1000 రూపాయలు ఉంది, వాళ్ళు అమ్మకో నాన్నకో బాగాలేదు, అకస్మాత్తుగా అర్జెంటుగా బండి తీసుకుని పరిగెత్తుకుంటూ బంధువుల కోసం పోతున్నాడు. హెల్మెట్ పెట్టుకోవాలి, ఆ టైంలో ఉండదు. ఇతను ఒక 4-5 సిగ్నల్ లైట్లు దాటి వెళ్ళాలి, ఆ టైంలో స్పీడ్గా వెళ్ళిపోతాడు. 1000 రూపాయలు తన అకౌంట్లో ఉన్నాయి కదా అన్న ధైర్యంతో బయలుదేరుతాడు. ఆ షాప్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏముండవు, ఎందుకంటే ఒకటోసారి ఎంత చాలానా, రెండోసారి ఎంత చాలానా, ఇట్లా డబ్బులు వెళ్ళిపోతాయి. అప్పుడు ఆ పర్సన్ ఏమనుకోవాలి, తను తప్పు చేశాడు కాబట్టి ప్రభుత్వం శిక్షించింది అనుకోవాలా, లేకపోతే ఈ డబ్బులు దోచుకున్నారనుకోవాలా? సాధారణంగా కొన్ని కెలకూడదు. మద్యం ధరలు జగన్మోహన్ రెడ్డి మంచి ఉద్దేశంతోనే పెంచాడు. మద్యం తాగేవాడిని తాగకుండా నిరోధించడానికి, లేదా ఎక్కువ తాగకుండా తక్కువ తాడు. ఇప్పుడు సిగరెట్ ధరలు పెంచుతున్నది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మన కూడా పెంచింది అంటే దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవాలని కాదు. 10 సిగరెట్లు తాగేవాడు 5 సిగరెట్లు తాగుతాడు, డబ్బులు వస్తాయి. అట్లాగా చేసినటువంటి సందర్భంలో అది వ్యతిరేకమై ప్రభుత్వం దిగిపోవడంలో మందుబాబులు కీలక పాత్ర పోషించారు ఆంధ్రాలో. ఇప్పుడు హైదరాబాద్ ఎలక్షన్స్ ఇవాళ కాబట్టి 2 నెలల్లో వెళ్తున్నాయి. ఈ టైంలో చేయగాల్చుకోవడం అవసరమా రేవంత్? మరి ఆయన ఇష్టం. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే
ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి, బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలాన పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. లేక